ఇంటికి వెళ్ళి నాకు అమ్మ నడపచ్చులే, ఇంటికి వచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబా వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికాడ పెట్టేసి ఇటు వచ్చా. తారోడ్డుకి వెళ్తే పాంపొట్టుకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపు మీద పుట్టి బడి దగ్గర సామాన్లు తిరిగి వచ్చేసింది అన్నారు. ఇదేంటి ఎట్లా ఇది జరుగుతుంది గబా ఇటు పోతున్నా చెప్పులా పడ్డా బయట. చెప్పులా పడితే ఈయన చెప్పులేడు, మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చి చూసా. ముందు తలుపుకి బక్కపడి ఉంది, బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. ఇంకా మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా, అటే తిరుగుంది. నేను పిలిచిన ఇంకా లేగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి, ఆ ఎదురు కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తెచ్చుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం మళ్ళీ కొట్టి మా చెల్లిని లేపితే లేగత్తలే నీళ్ళకి పోయాము. గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చి అమ్మాయి ఏమైంది అది అన్నది ఇంకా ఆ విషయం చెప్పాను. నమస్తే అండి, నేను ఎస్టీపీఓ తెనాలి. నా అధ్యక్షతలో ఉన్నటువంటి చేకూరులో పక్కరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ ఇంజిన్ దగ్గర డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చినది రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాస్ట్ బ్రేక్ తీసి లోపలికి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలిసింది. సమగ్రమైన దర్యాప్తు ఎస్ఐకి కాన్సన్ట్రేషన్ తీసుకోవడం స్థానిక ఎస్ఐ కేబుల్ అనగా చెన్నూరు రూరల్ శ్రీ గారి తర్వాత చెన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ గారు కూడా ఎస్ఐగా ఎదుర్కొనడం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అంటే లోపలే ఉన్న జరుగుంటుంది అంటారా, లేకపోతే పాప చూసాడు అట్లా బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైడ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగింది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఒంటి మీద ఘాట్లు దెబ్బలు అట్లా అంటే మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు బాడీ చూసారు, వాళ్ళు చెప్తాను జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. నేను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఓనర్ గారు ఉండమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది. అతను ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చాడు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ బాగా వస్తే గారు కొన్ని రోడ్లు వస్తే గారు చూసారు. కొండపల్లి అనేది వస్తుంది, అది కూడా డిస్క్లోజ్ చేయకూడదు మనం. ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాడికి తెలిసి మళ్ళీ అప్కండ్ అయ్యే పరిస్థితుంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.